దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. బాధ కలిగిన దేశమందు దేవుడు అభివృద్ధి పొందించెను. ప్రియమైన దేవుని సంగమా, ఐగుప్తు దేశమునకు అమ్మబడినప్పుడు అతడు ఎన్నో అవమానాలు, నిందలు, చెరసాల అనుభవాలు ఇవన్నీ కలిగినప్పుడు అతడిస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, నేను బాధపడుతున్న దేశంలో, నిందలు అనుభవించిన దేశంలో, చెరసాల జీవితం అనుభవించిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధిపరిచాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఒక కీడు వెనక మేలు దాచి ఉంచుతాడని బైబిల్ సెలవిస్తుంది. శ్రమల ద్వారా మనకు విధేయతను నేర్పిస్తూ అభివృద్ధి పరుస్తాడని బైబిల్ సెలవిస్తుంది. మనం సింహాసనాన్ని అధిరోహించాలంటే అది శ్రమల ద్వారానే అని బైబిల్ సెలవిస్తుంది. అందుకే చూడండి, ఈ ఆత్మీయ జీవితంలో మనల్ని వృద్ధిపరిచేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకున్న పేరేమిటంటే ఆయన ఆదరణకర్త, మనల్ని ఆదరించేవాడు. మనకి ఎప్పుడు ఆదరణ కావాలి? దుఃఖ సమయంలో, ఒంటరి సమయంలో, అపజయం పాలైనప్పుడు, మనకు తోడు లేనప్పుడు మనం ఆదరణ కొరకు కనిపెడుతూ ఉంటాం. నిజమే ప్రియ దేవుని సంగమా, ఈ లోకములో మనం ఒంటరి వారము. ఈ లోకము దాని ఆశలన్నీ గతించిపోయే దినాలు ఆసన్నమయ్యాయి. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాగైతే ప్రభుని తృణీకరించారో, అవమానించారో, ప్రభుని హేళన చేశారో, నా నామము నిమిత్తము మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు అని బైబిల్ సెలవిస్తుంది. యేసయ్య చెప్పిన ఈ మాట